వెల్కమ్ టు శిక్షణ ఛానల్. ఈ ఛానల్‌లో ఏపీ హిస్టరీ అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి 1984 నుంచి ఇప్పటి వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు, వాటి సమాధానాలు, అలాగే వాటి విశ్లేషణతో మనం సిరీస్‌లో వీడియోస్ చేస్తున్నాం. ఈ వీడియో సిరీస్‌లో భాగంగా ఇది వీడియో నెంబర్ 3. సో, మనకి ఫస్ట్ 1 అండ్ 2 వీడియోస్ కూడా మనకి ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉంటాయి. సో, ఇప్పటివరకు ఇంకా ఆ వీడియోస్ చూడని వాళ్ళు వాటిని చూసిన తర్వాత దానికి కంటిన్యూషన్‌గా ఈ వీడియో కూడా చూడొచ్చు. సో, ఈ వీడియోలో మనం మరికొన్ని ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు, వాటి సమాధానాలు, అలాగే ఎక్స్‌ప్లనేషన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, ముందుగా మనకి మొట్టమొదటి సంస్కృత శిలాశాసనం ఏది? సో, ఈ యొక్క ప్రశ్న గ్రూప్ 1 2007లో అడగడం జరిగింది. సో, సంస్కృత శిలాశాసనము మొట్టమొదటగా ఈ క్రింది ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది అని అడుగుతున్నారు. సో, ఆప్షన్స్ ఏంటంటే జునాగఢ్ శిలాశాసనం, నాసిక్ శిలాశాసనం, హాతిగుంప శిలాశాసనం, ఉత్తర మేరూరు శిలాశాసనం. సో, సరైన సమాధానం ఆప్షన్ 1 జునాగఢ్ శిలాశాసనం. సో, ఈ జునాగఢ్ శిలాశాసనం అనేది రుద్రదమనుడు మొట్టమొదటగా రచిస్తారు. సో, ఈ రుద్రదమనుడు కార్దమాక శక వంశానికి చెందినవాడు. సో, యాక్చువల్‌గా ఈ కార్దమాక శక వంశము చస్తన అనే వ్యక్తి ఈ యొక్క వంశాన్ని స్థాపిస్తాడు. సో, వీళ్ళు మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి ఉజ్జయినిని రాజధానిగా చేసుకొని మాల్వా మరియు గుజరాత్‌లను పాలించేవారు. తరువాత ప్రశ్న. ఈ క్రింది వారిని చారిత్రక కాలక్రమానుసారంగా పేర్కొనండి. దక్కను బహమనీయులు, కొండవీటి రెడ్లు, వరంగల్ కాకతీయులు, విజయనగర రాయలు, ఒరిస్సా గజపతులు. సో, మనకి ప్రశ్నలో కొన్ని మన ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలించినటువంటి కొన్ని సామ్రాజ్యాల పేర్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క ఈ వంశస్థులని మనం ఒక కాలక్రమంగా అమర్చాల్సి ఉంది. మనం అంటే ముందు ఎవరు పరిపాలించారు, తర్వాత ఎవరు పరిపాలించారు అనేది. సో, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి. అంటే సో, ముందుగా వరంగల్లు కాకతీయులు వీళ్ళు క్రీస్తు శకం 995 నాటి కాలంలో పరిపాలించడం జరిగింది. ఆ తరువాత కొండవీటి రెడ్లు వీళ్ళు క్రీస్తు శకం 1325లో పరిపాలించారు. తరువాత విజయనగర రాయలు. ఈ విజయనగర రాయలు క్రీస్తు శకం 1336 నుంచి ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. తరువాత దక్కన్ బహమనీయులు 1347 నుంచి. అలాగే చివరగా ఒరిస్సా గజపతులు వీళ్ళు 1434 నుంచి ఈ యొక్క ఆంధ్ర దక్షిణ భాగంలో ఎక్కువగా పరిపాలన అనేది కొనసాగించేవారు. తరువాత ప్రశ్న. ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏదో కనుక్కోమన్నారు. సో, ఇక్కడ కొన్ని వంశస్థుల పేర్లు వంశానికి సంబంధించినటువంటి నేమ్స్ కొన్ని ఇచ్చారు. సో, ఏ వంశం వాళ్ళు ఇందులో డిఫరెంట్‌గా ఉన్నదో కనుక్కోమన్నారు. సో, ఆప్షన్స్ అంటే 1 సాలు వంశం, 2 సంగమ వంశం, 3 తులువ వంశం, 4 విష్ణు కుండలి వంశం. సో, ఈ ప్రశ్న మనకి గ్రూప్ 1 2004లో అడగడం జరిగింది. సో, సరైన సమాధానం ఆప్షన్ 4 విష్ణు కుండలీలు. సో, ఈ విష్ణు కుండలీలు ఎందుకు డిఫరెంట్ అంటే ఈ యొక్క మీ రిమైనింగ్ 3తో కంపేర్ చేస్తే ఈ రిమైనింగ్ 3 కూడా విజయనగర సామ్రాజ్య సంబంధించినటువంటి విజయనగర రాజులకు సంబంధించినటువంటి వంశాలు. ఈ విష్ణు కుండలి మాత్రం డిఫరెంట్. యాక్చువల్‌గా మనకి దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఈ యొక్క కళింగ రాజ్యాన్ని ఇక్ష్వాకులు పరిపాలించేవారు. సో, ఇక్ష్వాకుల తర్వాత ఈ కళింగ మరియు ఆంధ్ర ప్రాంతాల్ని పరిపాలించే వారిగా మనం విష్ణు కుండలని చెప్పుకోవచ్చు. ఇక కాకపోతే మనకి ఈ దక్షిణ భారతదేశాన్ని 300 సంవత్సరాలకు పైగా
ఏకఛత్రాధిపతికంగా మనకి ఈ విజయనగర రాజులే పరిపాలించేవారు. సో, ఈ విజయనగర రాజులు ముఖ్యంగా మనకి హరిహర రాయలు, అలాగే బుక్కరాయలు కలిపి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్నిలో ముఖ్యంగా మనకి 4 వంశాలుంటాయి. సో, అందులో మనకి సంగమ వంశం మొదటగా పరిపాలిస్తారు. తరువాత సాలువ వంశం, తర్వాత తులువ వంశం. సో, ఆ తరువాత మనకి అరవీడు వంశం అనేది పరిపాలిస్తుంది. సో, ఈ 4 వంశాలు మనకి విజయనగర రాజ్యానికి సంబంధించినటువంటి వంశాలు. ఈ విష్ణుకుండలనేది వాళ్ళు వేరు. సో, అందువల్ల ఇందులో ఉన్న భిన్నమైనది ఏది అంటే విష్ణుకుండనిలు. తరువాతి ప్రశ్న. సో, ఇది కూడా మనకి 2004 బ్యాక్‌లాగ్ పోస్టుల్లో ఈ గ్రూప్ 1లో అడగడం జరిగింది. సో, ప్రశ్న ఏంటంటే ఆంధ్రాలో ఎవరి నాయకత్వంలో హోమ్ రూల్ ఉద్యమ శాఖలు ప్రారంభించబడ్డాయి? సో, ప్రశ్న ఆంధ్రాలో ఎవరి నాయకత్వంలో హోమ్ రూల్ ఉద్యమ శాఖలు ప్రారంభించబడ్డాయి? సో, మనకిచ్చిన ఆప్షన్స్ ఏంటంటే కొండ వెంకటప్పయ్య, కొంపల్లె కృష్ణారావు, కాకాని వెంకటరత్నం, గాడిచెర్ల హరిశోత్తమరావు. సో, మనందరికీ తెలుసు ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమం అనిబిసెంట్ గారు మనకి మద్రాసులో స్థాపించడం జరిగింది. బట్ ఆంధ్రాలో ఎవరు నాయకత్వం వహించారు అంటే సమాధానం ఆప్షన్ 4 గాడిచెర్ల హరిశోత్తమరావు. ఇక తరువాత ప్రశ్న. 1891లో క్రింది ఏ కాంగ్రెస్ సమావేశంలో తెలుగువాడైన ఆనందాచార్యులు అధ్యక్షత వహించారు? సో, మనకి ఐఎన్‌సి సమావేశాలు జరుగుతాయి. సో, ఇవి చాలా ముఖ్యమైన ప్రముఖ పాత్ర కూడా పోషిస్తాయి మనకి స్వతంత్రం రావడంలో. సో, ఈ యొక్క ఐఎన్‌సి సమావేశంలో ప్రతిసారి ఒకరు అధ్యక్షతన ఒక్కొక్క ఇంపార్టెంట్ ప్రదేశాల్లో ఇవి జరుగుతాయి. సో, మన దేశం మొత్తంలో. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే ఆనందాచార్యులు గారు వహిస్తారు. ఇతను ఎక్కడ సమావేశంలో వహించారని అడుగుతాడు. సో, సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 నాగపూర్ సమావేశం. సో, ఇదే ప్రశ్న మనకి డిఫరెంట్‌గా కూడా అడగొచ్చు. ఎలా అంటే ఏ తెలుగు వ్యక్తి నాగపూర్ సమావేశంలో అధ్యక్షత వహించడం జరిగింది అని కూడా అడగొచ్చు. సో, అప్పుడు ఆనందాచార్యులు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క నాగపూర్ సమావేశంలో ఫస్ట్ తెలుగు వ్యక్తి అయినటువంటి ఆనందాచార్యులు ఈ యొక్క ఐఎన్‌సి సమావేశాలకి అధ్యక్షత అనేది వహించడం జరుగుతుంది. ఇక తరువాతి ప్రశ్న. 1798లో వెల్లెస్లీ ప్రభు ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన ప్రథమ హైదరాబాదు నిజాం. సో, మనందరికీ తెలుసు లార్డ్ వెల్లెస్లీ ఈ యొక్క సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు అని. సైన్య సహకార పద్ధతి అంటే అప్పటి రాజులకు స్వయంగా వాళ్ళ యొక్క రక్షణ అనేది వాళ్ళ సైనికుల చేత కాకుండా బ్రిటిష్ సైనికుల చేత ఆ రక్షణ అనేది ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఆ యొక్క రాజ్యం ఏదైతే ఉంటుందో బ్రిటిష్ సైనికులే దానికి రక్షణగా ఉంటారు కాబట్టి సో, అది బ్రిటిష్ కింద కన్సిడరేషన్‌లోకి వెళ్ళిపోతుందని. సో, ఈ విధంగా వెల్లెస్లీ అనేది అప్పుడు లార్డ్ వెల్లెస్లీ గారు ఈ యొక్క సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెడతారు. సో, ఇక్కడ మనకి ఇచ్చిన క్వెషన్ ఏంటంటే ఆ యొక్క సైన్య సహకారి పద్ధతిని అంగీకరించినటువంటి హైదరాబాద్ నిజాం ఎవరని అడిగారు. మొదటి హైదరాబాద్ నిజాం. సో, ఆప్షన్లు మనకి ఉస్మాన్ అలీ ఖాన్, నిజాం అలీ ఖాన్, నిజాం ఉల్ ముల్క్, ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. సో, దీనికి సరైన సమాధానం ఏంటంటే సో, ఆప్షన్ 2 నిజాం అలీ ఖాన్. సో, దీనికి సంబంధించి మనకి ఈ నిజాం అలీ ఖాన్ మనకి అప్పటి నిజాం రాజుగా ఉండేవాడు. సో, ఈ యొక్క నిజాం పాలనలో ఉన్నటువంటి ఈ రాయలసీమ హైదర్ అలీ జయించేసి మనకి మైసూర్‌లో కలిపేస్తారు. సో, ఈ మైసూర్‌లో కలిపేయడంతోటి అదే టైంలో మనకి ఈ నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారికి సహాయం చేసి 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్‌ను ఓడిస్తారు.
సో ఈ టిప్పు సుల్తాన్ ఓడించిన తర్వాత 1792లో శ్రీరంగపట్నం సంధి అనేది జరుగుతుంది. ఈ బ్రిటిష్ వారికి ఉన్న అలాగే టిప్పు సుల్తాన్ ఓడిపోయారు కదా, సో ఆ రాజ్యానికి. ఈ యొక్క సంధిలో మళ్ళీ ఈ నిజాం అలీ ఖాన్కి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు తిరిగి ఈ హైదరాబాద్ని అప్పచెప్తారు. సో అప్పచెప్పడంతో పాటు ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రక్షణ, విదేశాంగ వ్యవహారాలన్నీ కూడా ఆంగ్లేయులకి అప్పచెప్పేస్తారు. సో అందువలన ఈ యొక్క తొలి పాలకుడుగా ఈ యొక్క సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన తొలి నిజాం హైదరాబాద్ పాలకునిగా నిజాం అలీ ఖాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక తరువాతి ప్రశ్న, ఏ శాసనం ప్రకారం మొదటి బేతరాజు ప్రథమ కాకతీయ రాజు? ప్రథమ కాకతీయ రాజు. సో ఏ శాసనం ప్రకారం? సో దీనికి ఆప్షన్స్ మనకి జునాగఢ్ శాసనం, ఘంటసాల శాసనం, కాజీపేట శాసనం, అమరావతి శాసనం. అంటే మనకి ఏ శాసనంలో మొదటి బేతరాజు కాకతీయుల యొక్క మొదటి రాజుగా వర్ణించారు అంటే, సో దీనికి సరైన సమాధానం ఏమిటంటే, సో ఆప్షన్ 3 ఈజ్ మనకి సరైన సమాధానం. అంటే కాజీపేట శాసనంలో ఈ యొక్క మొదటి బేతరాజు మనకి ఈ యొక్క కాకతీయుల్లో ప్రథమ రాజుగా వర్ణించడం అనేది జరిగింది. ఇక తరువాతి ప్రశ్న, ఈ కింది కవులలో పెదకోమటి వేమారెడ్డి రాజదర్బారును అలంకరించిన వారు ఎవరు? సో ఆప్షన్స్ బెమ్మెర పోతన మాతోయుడు, శ్రీనాథ సార్వభౌముడు, తిక్కన సోమయాజి, వేముల భీమకవి. సో సరైన సమాధానం ఆప్షన్ 2 శ్రీనాథ సార్వభౌముడు. సో ఇతను పెదకోమటి వేమారెడ్డి రాజదర్బారులో అప్పట్లో ఉండేవారు. ఇక తరువాతి ప్రశ్న, ఈ క్రింది పేర్కొన్న గ్రంథాలలో దేనిలో వరంగల్లు నగర వర్ణన చాలా విశదంగా వివరించబడింది? సో ఆప్షన్స్ రాజశేఖర చరిత్రం, కళాపూర్ణోదయం, క్రీడాభిరామం, నీలాంబరి. సో దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 క్రీడాభిరామం. మనకి ప్రేమాభినాటకం అనే నాటకాన్ని వినుకొండ వల్లభామాత్యుడు ఈ క్రీడారామం అనే పేరుతో తెలుగులోకి అనువదిస్తారు. సో ఈ యొక్క క్రీడారామంలో ఓరుగల్లు కాకతీయ దేవాలయానికి సంబంధించిన అనేక వర్ణన గురించి పూర్తి సమాచారం అనేది ఉంటుంది. సో సరైన సమాధానం క్రీడాభిరామం. తరువాత ప్రశ్న, జక్కుల పురంధ్రి అనేది క్రింది ఏ జానపద కళకు సంబంధించిన పాత్ర? సో ఆప్షన్స్ పేరణి తాండవం, ఒగ్గు కథ, యక్షగానం, తోలు బొమ్మలాట. సో ఇవి కొన్ని జానపద కళలు. ఇందులో జక్కుల పురంధ్రి అని దేనికి సంబంధించింది? సో సరైన సమాధానం ఆప్షన్ 3 యక్షగానం. సో యక్షగానంలో ఈ యొక్క జక్కుల పురంధ్రి అనేది ఒక పాత్ర అనేది ఉంటుంది. సో దీనికి సరైన సమాధానం యక్షగానం. తర్వాత ప్రశ్న, మాచల్ దేవి ఈ తెలుగు సాహిత్య గ్రంథంలోని పాత్ర. సో దీని యొక్క ఆప్షన్స్ ఏంటంటే హిమబిందు, క్రీడాభిరామం, వేయి పడగలు, ఆముక్తి మాల్యద. సో ఈ ప్రశ్న మనకి గ్రూప్ 1 2004లో అడగడం జరిగింది. సో దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే ఈ మాచల్ దేవి అనేది కూడా మనకి క్రీడాభిరామానికి సంబంధించినటువంటి గ్రంథంలో ప్రముఖ పాత్రగా ఉండేది. ఈ క్రీడాభిరామం గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక ప్రశ్న వచ్చింది. సో అలాగే
ఈ యొక్క మాచల్దేవి అనే ఆవిడ ఒక నర్తకిగా, అంటే ఒక ఆస్థాన నర్తకిగా రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఉండేది. సో ఈవిడి గురించి ఈ క్రీడాభిరామం అనే గ్రంథంలో ఉంటుంది. ఇక తరువాతి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన శివలింగం ఎక్కడ దేవాలయంలో ఉన్నది? సో ఇది కూడా 2004లో గ్రూప్ 1లో అడిగారు. సో ఆప్షన్స్ నాగార్జునకొండ, ఆప్షన్ 2 శ్రీశైలం, ఆప్షన్ 3 హనుమకొండ, ఆప్షన్ 4 గుడి మల్లం. సో దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 గుడి మల్లం. అంటే ఆంధ్రప్రదేశ్లో మన అతి ప్రాచీన శివలింగం గుడి మల్లంలో ఉంటుంది. ఇది మనకి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉంది. తరువాత ప్రశ్న, తొలి తెలుగు శాసనాన్ని జారీ చేసిన వారు ఎవరు? సో ఆల్రెడీ మనకి ఈ ప్రశ్న ఇంతకుముందు తొలి సంస్కృత శాసనం ఎవరు రచించారనేది వచ్చింది. సో అదేవిధంగా తొలి తెలుగు శాసనాన్ని ఎవరు జారీ చేశారు? సో ఇది కూడా మనకి 2004 గ్రూప్ 1లోనే అడిగారు. సో ఆప్షన్లు మనకి ఇచ్చినవి ఏంటంటే శాతవాహనులు, వెంగి చాళుక్యులు, ఆప్షన్ 3 రేనాటి చోళులు, ఆప్షన్ 4 విష్ణు కుండనీలు. సో దీనికి సరైన సమాధానం ఈ యొక్క తొలి తెలుగు శాసనాన్ని ఎవరు రచిస్తారంటే ధనుంజయ వర్మ రచిస్తారు. సో ఈ ధనుంజయ వర్మ రేనాటి చోళులకు సంబంధించిన వ్యక్తి. సో ఆప్షన్ 3 ఇది ఈ యొక్క ధనుంజయ వర్మ రాసినటువంటి తొలి తెలుగు శాసనం. సో దాని పేరు ఏంటంటే మనకి కల్లమల్ల శాసనం. ఈ కల్లమల్ల శాసనమే మనకి తొలి తెలుగు శాసనం. ఇది రేనాటి చోళులకు సంబంధించింది. తరువాతి ప్రశ్న, మొదటి రైతు సంఘాన్ని గుంటూరులో స్థాపించింది ఎవరు? సో ఆప్షన్స్ టంగుటూరి ప్రకాశం, ఎన్జి రంగ, కొండ వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో సరైన సమాధానం ఎన్జి రంగ. సో ఈ ఎన్జి రంగ గారు గుంటూరులో మొదటగా రైతు సంఘాన్ని స్థాపిస్తారు. తరువాతి ప్రశ్న, యవన రాజ్య స్థాపనాచార్య బిరుదు కలిగిన రాజు ఎవరు? సో మనకి ఒక బిరుదు ఇచ్చారు, అది ఎవరికి సంబంధించింది? కృష్ణదేవరాయ, దేవరాయ 2, విరూపాక్ష 2, హరిహర. అంటే ఇవన్నీ కూడా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి సంగవతులు వంశాలకు సంబంధించిన రాజుల వివరాలు ఇచ్చారు. సో ఇందులో యవన రాజ్య స్థాపనాచార్య బిరుదు ఎవరికి ఉంది అని అడిగారు. సో ఈ యొక్క ప్రశ్నకి సరైన సమాధానం ఈ యవన రాజ్య స్థాపనాచార్య బిరుదు శ్రీకృష్ణదేవరాయలు గారికి సంబంధించింది. సో అంటే ఆప్షన్ మనకి ఆన్సర్ 1 ఇస్ ద మనకి సరైన ఆన్సర్. సో ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు గారికి చాలా బిరుదులు ఉంటాయి. అందులో యవన రాజ్య స్థాపనాచార్య 1, ఆంధ్రభోజ, గజపతి గజకూట పాకవేన, పరిభూత సురత్రాన, మారురాయల గండ, కవితా ప్రావీణ. సో ఇలా చాలా బిరుదులైతే కృష్ణదేవరాయల వారికి ఉంటాయి. సో ఈ యవన రాజ్య స్థాపనాచార్య బిరుదు కూడా శ్రీకృష్ణదేవరాయల వారికి సంబంధించింది. ఇక తరువాత ప్రశ్న, బావికొండ బౌద్ధ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కనుగొన్నారు? సో ఈ యొక్క బావికొండ బౌద్ధ క్షేత్రము విశాఖపట్నం జిల్లాలో ఉంటుంది. అంటే ఆన్సర్ మనకి ఆన్సర్ 3. తరువాత ప్రశ్న, రాజశేఖర చరిత్ర అనే సంగీత గ్రంథం రచించింది. సో ఈ రాజశేఖర చరిత్ర అనేది ఒక నవల. ఇది రచించింది ఎవరు అని అడిగారు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ రాజశేఖర చరిత్ర అనేది తెలుగులో మొట్టమొదటి నవల. సో అందుకే ఇది అడిగారు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే అడవి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ, కందుకూరి వీరేశలింగం, నోరి నరసింహ శాస్త్రి. సో సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3
కందుకూరి వీరేశలింగం. సో ఈ యొక్క రాజశేఖర చరిత్ర అనేది తెలుగులో మొట్టమొదటి నవల. సో దీన్ని వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే పేరుతో ఆలివర్ గోల్డ్ స్మిత్ అనే వ్యక్తి రాశారు. సో దాన్ని తెలుగులోకి అనువదించారు. సో రాజశేఖర చరిత్ర అనే పేరు మీదుగా. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లోని బేతంచెర్ల దేనికి ప్రసిద్ధి? సో ఇది కూడా 2004లోనే అడిగారు గ్రూప్ 1లో. ఆంధ్రప్రదేశ్లోని బేతంచెర్ల. సో ఆప్షన్స్ ఏమిచ్చారంటే కాకతీయ దేవాలయాలు, కవిపోతన జన్మస్థలం, నదీ ఆనకట్ట, ప్రాక్ చరిత్ర కాలం నాటి గృహలు. సో సరైన సమాధానం ఆప్షన్ 4. సో అక్కడ ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని గృహలు అనేవి మనకి బేతంచెర్లలో లభించడం జరిగింది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రశ్న, సింహాసన ద్వాత్రింశిక రచయిత ఎవరు? సో ఆప్షన్లు శ్రీనాథుడు, కొరవి గోపరాజు, కృష్ణదేవరాయలు, దూర్జటి. సో ఆన్సర్ అనేది కొరవి గోపరాజు. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అనే దీన్ని రచించడం అనేది జరిగింది. ఇతను వెలమ రాజుల ఆస్థానంలో రచయిత. ఇక తర్వాత ప్రశ్న, పాలంపేటలోని ప్రసిద్ధ కాకతీయ దేవాలయం రామప్ప. సో రామప్ప గుడి కాకతీయులకు సంబంధించింది. సో ఇది ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆప్షన్స్ క్రీస్తు శకం 1162, 1191, 1206, 1213. ఈ రామప్ప గుడి ఎప్పుడు నిర్మించారు? సో సరైన సమాధానం ఆప్షన్ 4, 1213. క్రీస్తు శకం 1213లో ఈ యొక్క కాకతీయ దేవాలయం అనేటువంటి రామప్ప దేవాలయాన్ని నిర్మిస్తారు. సో దీన్ని ఎవరు నిర్మిస్తారు అంటే ఈ రామప్ప దేవాలయాన్ని రేచెర్ల రుద్రుడు. సో అది కూడా మనకి ఇంపార్టెంటే. సో రేచెర్ల రుద్రుడు అనే రాజు ఈ యొక్క రామప్ప ఆలయాన్ని నిర్మిస్తారు. తర్వాత ప్రశ్న, పచ్చల సోమేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్, సో ఇది కూడా 2004 గ్రూప్ 1 అడిగారు. వరంగల్, ఆలంపూర్, వేములవాడ, పానగల్లు. సో సరైన సమాధానం ఆప్షన్ 4, పానుగల్లు. సో ఈ పానుగల్లు అనేది నల్గొండ జిల్లాలో ఉంది. ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ పానుగల్లు గ్రామంలో ఈ పచ్చల సోమేశ్వర దేవాలయము నిర్మించడం జరిగింది. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. సో ఇవి మనకి ఈ సిరీస్లో కొన్ని ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు. అలాగే నెక్స్ట్ సిరీస్లో నెక్స్ట్ వీడియోస్లో మరికొన్ని ప్రశ్నలతో మనం నెక్స్ట్ వీడియోస్ని రిలీజ్ చేద్దాం. మనకి ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే పాలిటీ, ఎకానమీ, అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించిన అన్ని ప్రీవియస్ ఇయర్ అన్ని కాంపిటీషన్లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు, సమాధానాలు, విశ్లేషణలు అన్నీ కూడా మనకి ఇంకా రానున్న కాలంలో మీకు ఈ యొక్క ఛానల్లో అప్డేట్స్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు రిపీటెడ్గా డిస్కస్ చేయడం వల్ల మనకి 1984 అంటే దాదాపు ఒక 40 నుంచి 40 ఇయర్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన అన్ని ప్రశ్నలు మనకి కవర్ అవ్వడం అంటే ఓవరాల్గా మనకి ఎవ్రీ లెసన్ కూడా పూర్తిగా మనకి కవర్ అవుతున్నట్లకే. సో అందుకే ఈ యొక్క వీడియోస్ ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకా మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.